హాయ్‌ని మొన్న మీకు పార్ట్ 1లో మీకు ఏం చేయాలనుకుంటున్నాను అని చెప్పాను కదా! అది ఐడీజీఎల్ ప్రింటర్ తీసుకుందాం అనుకున్నాను సబ్స్క్రిప్షన్. అది యాక్చువల్‌గా నేను తీసుకున్నాను. బట్ నిన్న ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల కొంచెం నాయిసీగా ఉందని చెప్పి వీడియో చేయలేదు. అది నేను డిజిటల్ ప్రింటర్లో మన ఫైనాన్స్ ప్రీమియం అనే కోర్స్ తీసుకున్నానండి. అది ఎందుకు తీసుకున్నానంటే నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంది. స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకి ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, దాన్ని ఎలా అనలైజ్ చేయాలన్నది మనకు అంత ఐడియా ఉండదు కదా. జనరల్గా ఏంటంటే మనం పెద్ద అంటే టాటా ఇటువంటి వాటిల్లో మనం పెడతాం, కానీ అవి ఏంటంటే లాంగ్ టర్మ్లో బాగా పెరుగుతాయి, కానీ షార్ట్ టర్మ్లో మనం మనీ తీసుకోవాలంటే పెద్ద ఇబ్బంది అవుతుంది. పెద్ద రెస్పాన్స్ అవ్వట్లేదు అవి. అందుకని ఏం చేశానంటే అంటే చిన్న మన మల్టీ బ్యాగర్ స్టాక్స్ కొందాం. అవి కొనాలంటే కంపల్సరీ మనం అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయాలంటే దాని గురించి తెలియాలి. యూట్యూబ్లో ఉన్న వీడియోస్ చూసి మనం చేసినా అంత యూజ్ ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే కంపల్సరీ మనకు ఒక పర్టికులర్ కోర్స్ నేర్చుకుంటే బెటర్ అనిపించింది. ఇది యాక్చువల్గా నేను ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ గురించే తీసుకుందాం అని అనుకున్నాను, కానీ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా పాసివ్ ఇన్కమ్ అనేది ఒకటి ఉండాలి కాబట్టి దీనికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మనకి ఇందులోనే ఉన్నాయి, ఫైనాన్స్ ప్రీమియంలోనే మనకి స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మనం ఫైనాన్స్ ప్రీమియం తీసుకోవడం వల్ల ముందున్న 3 ప్యాకేజీలు కూడా మనకు ఫ్రీగా వస్తున్నాయి. సో అందులో ఏదో ఒక కోర్స్ మనకు యూజ్ అవుతుంది కదా అని, అంటే మనకు కావాల్సినంత పాటు ఇంకా మనకి మిగతా కోర్సులు కూడా నేర్చుకుంటే స్కిల్స్ పెరుగుతాయి అన్న ఉద్దేశంతో ఫైనాన్స్ ప్రీమియం అనేది తీసుకున్నానండి. నేను చూస్ చేసుకోవడానికి రీజన్ అయితే ఇది. అండ్ ఇందులో మనకి కోర్సెస్ నేర్చుకుని స్కిల్స్ డెవలప్ చేసుకుని మనకి ఫేవర్ నెక్స్ట్ freelancer.com ఇటువంటి వెబ్సైట్లో మనం ఏమన్నా ప్రాజెక్టులు తీసుకుని అందులో మనం చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం అఫిలియేట్ మార్కెటింగ్ అని కూడా ఉందండి. ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు వినే ఉంటారు. ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి మనం దాన్ని చూసుకుంటే దాంట్లో ఎంత పర్సంటేజ్ అనే కమిషన్ అంటే మన సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ లేకపోతే మన ఎవరికైనా వాట్సాప్లో కానీ షేర్ చేస్తే ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైనా పర్చేజ్ చేస్తే అందులోంచి కొంత కమిషన్ అనేది మనకు వస్తుంది. అదేవిధంగా ఇందులో కూడా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీలాన్సింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వీళ్ళకు దాంట్లో ఏంటంటే మనం కోర్స్ నేర్చుకుని సర్టిఫికేట్ క్లెయిమ్ చేసిన తర్వాత మనం ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని ఆ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ మనం అప్లై చేస్తే అక్కడ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ అనే ఆప్షన్ ఇచ్చారు డిజిటల్ ప్రింటర్లో కూడా. ఇందులోనే మనకి ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మన స్కిల్ మనం గ్రాప్ చేసుకున్న స్కిల్స్ని బట్టి వస్తుంది. అదేవిధంగా బయట కూడా మనం చేసుకోవచ్చు. అంటే బయట థర్డ్ పార్టీ యాప్స్ freelancer.com, ఫేవర్, ఇవి బాగా పాపులర్, అప్వర్క్స్ ఇటువంటి అన్నీ ఉన్నాయి కదండి. వీటిలో కూడా మనం చేసుకోవచ్చు, మనీ ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా ఇందులోనే మనకి మనం నేర్చుకున్న కోర్సును స్కిల్స్ గురించి మనం మన నైబర్స్గా మనకు తెలిసిన వాళ్ళకి అంటే చూడండి చాలామంది మన స్టడీ అవగానే హైదరాబాద్ వెళ్ళిపోయి ఇన్స్టిట్యూట్లో కోర్సు నేర్చుకుందాం అనుకుని రెడీగా ఉంటారు. వాళ్ళకి స్కిల్స్ కోసం అంత దూరం వెళ్ళి బదులు ఇక్కడ స్టడీ చేస్తూనే బీటెక్ సంథింగ్ వాళ్ళ సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకముందే త్రూ అవుట్ ఇది నేర్చుకోవడం వల్ల ఇటువంటి స్కిల్స్ అనేవి తక్కువ కాస్ట్లో మన ఇంట్లోనే ఉండి నేర్చుకోవడం వల్ల మనకేంటంటే చాలా మనీ సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్కిల్స్ డెవలప్ అవుతాయి. మళ్ళీ ప్రత్యేకించి స్కిల్స్ నేర్చుకోవడానికి మనం ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. మ్యాక్సిమం హౌస్ వైఫ్స్ అది కూడా ఇటువంటి స్కిల్స్ నేర్చుకుని చాలామంది ఎర్న్ చేస్తున్నారు. ఆల్రెడీ మా కమ్యూనిటీలో నేను చూశాను నేను. సో ఏంటంటే మ్యాక్సిమం అంటే మనకి ఈ 2 ఆప్షన్లో ఇందులో చాలా బాగుంది. అంటే చిన్న ప్యాకేజీలు తీసుకున్నా ఉంది, బట్ ఇందులో కమిషన్ అనేది కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అఫిలియేట్ మార్కెటింగ్ చేయడం వల్ల మనకి కొంచెం మిగతా ప్యాకేజీలతో పోల్చుకుంటే ఈ ప్యాకేజ్ అనేది మాత్రం కొంచెం ఎక్కువ కమిషన్ వస్తుంది.
అట్ ద సేమ్ టైం 36 కోర్సెస్, మేబీ 30+ ఉన్నాయి. 30+ కోర్సెస్ అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఇప్పుడున్న ప్రజెంట్లో మనకి ఏదైతే ఎక్కువ అవసరం ఉన్నాయి అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, లేకపోతే మన వెబ్సైట్ క్రియేషన్, నెక్స్ట్ ఫోటోషాప్స్, గ్రాఫిక్ డిజైనర్స్ అండ్ మనకి మల్టీమీడియాకి సంబంధించినవి కానీ, ఇలాగ ఒకటి కాదు రెండు చాలా ఉన్నాయండి అవన్నీ. అందులో మనకు కొంతవరకే తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ప్రతి పర్సన్కి స్కిల్స్ గెయిన్ చేయడానికి కావాల్సిన కోర్సెస్ అన్నీ కూడా ఫైనాన్స్ ప్రీమియంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దొరుకుతున్నాయి మనకి. దానివల్ల అది చూస్ చేసుకున్నాను నేను. సో మనకి బోత్ అటు ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి మనకి సపోర్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అఫిలియేట్ మార్కెటింగ్ కూడా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ మనం చేయాలంటే మినిమమ్ దాన్ని స్టడీ చేసి ఫుల్గా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మినిమం 2 months పడుతుందండి. ఏదో ఒక వీడియో చూసి నేర్చేసుకుందామంటే అవ్వదు. ఎందుకంటే ఒక లూప్లో పెట్టుకుని మొత్తం అన్నీ కూడా స్టడీ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే మన అక్కడ లైవ్ క్లాసెస్లో మనం టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లేదంటే వాట్సాప్ గేర్లో కానీ మనం వాళ్ళకి చెప్పి ఏ డౌట్స్ ఉన్నాయో అనేది డైరెక్ట్ అలా మనకి ఎవరైతే క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని డైరెక్ట్గా మనం కనుక్కొని దానిలో కొంచెం బాగా అనలైజ్ చేసి దాని తర్వాత మనం సర్టిఫికేట్ క్లెయిమ్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఒక నాలెడ్జ్ ఫుల్గా గెయిన్ చేసిన దాన్ని చేస్తేనే మనం ప్రాజెక్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ అయినా చేయగలం. మనం వితౌట్ నాలెడ్జ్ మనం ప్రాజెక్ట్ వచ్చిన ఏమి చేయలేమండి. అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీలాన్సర్ ద్వారా వర్క్ చేద్దాము అని సీరియస్గా అనుకుంటే మాత్రం కంపల్సరీ 2 months ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం కోర్స్ నేర్చుకోండి. మీరు ఏ తీసుకున్నా పర్వాలేదు. ఆ కోర్సులో మాత్రం ఇప్పుడు ఎక్కువ కోర్సులు ఉన్నాయని ప్రతిదీ చేసుకుందాం అని కాదు, ఏదో ఒక కోర్స్ మీకు నచ్చింది, ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద తీసుకోండి. అది తీసుకున్న దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం నాలెడ్జ్ గెయిన్ చేయండి. అందులో ఇంకా మీరు ఒక ప్రొఫెషనెంట్ అవ్వాలి కంపల్సరీ. మీ అంత ఎక్స్పెక్ట్ ఇంకొకరు ఉండకూడదు. అంతలాగా దాంట్లో మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాలి. అలా గెయిన్ చేసిన తర్వాత అప్పుడు మీరు సర్టిఫికేట్ క్లెయిమ్ చేసుకోండి. సర్టిఫికేట్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీకి వెళ్ళండి. అందులో మీరు అప్రూవ్ చేసుకుంటే అక్కడ మీకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే అది సక్సెస్ఫుల్గా చేయగలరు. చేసిన తర్వాత దాని నుంచి మీరు కంటిన్యూగా మనీ ఎర్న్ చేయొచ్చు. అలా అది మనకు 2 months టైం పడుతుంది. ఈ టైంలో మీన్వైల్ మీరు ఏమన్నా మనీ సంపాదించుకోండి అంటే త్రూ అఫిలియేట్ ద్వారా కూడా సంపాదించుకోవచ్చు. అఫిలియేట్ ద్వారా మీరు సంపాదించుకోవాలనుకుంటే కంపల్సరీ మీరు సోషల్ మీడియాలో మనం షేర్ చేసుకుని లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి, స్కిల్ డెవలప్ చేసుకున్న వాళ్ళకి దీన్ని మీరు ప్రమోట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కమిషన్ అనేది వస్తుంది. ఇది జస్ట్ కమిషన్ మాత్రమే, అంతేగాని మీరు ఏదో నెట్వర్క్ మార్కెటింగ్ లాగా నువ్వు ఇద్దరు ముగ్గురు జాయిన్ చేయి వాళ్ళ ద్వారా కమిషన్ ఆ టైప్ కాదు. ఇది మీరు ఏదో ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అది ఏం ఫాలో అవుతుందో సేమ్ ఇది కూడా సేమ్ ఫాలో అవుతుంది. మనం తీసుకున్న ప్యాకేజీని బట్టి మనకు కమిషన్ ఎక్కువ తక్కువ అన్నది ఉంటుంది. సో మన మ్యాక్సిమం ఎక్కువ ప్యాకేజ్ తీసుకుంటే అదే ఫైనాన్స్ ప్రీమియం లాంటి ప్యాకేజీలు తీసుకుంటే కొంచెం కమిషన్ ఎక్కువ వస్తుంది అంతే. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే చెప్తున్నాను కదా 16,000 పే చేశాను. దాని తగ్గట్టుగా మనకి ఇప్పుడు ఎస్టర్డే నేను లాగిన్ అయ్యాను. నాకు కోర్స్ డీటెయిల్స్ ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ నేను చూస్తున్నాను. ఇదంటే ఇది జర్నీది కాబట్టి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఏం చేశానని చెప్తున్నాను. నేను ఇంకా లాగిన్ అయ్యి దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం అంతా నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో పెడతాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.